श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధగాంభీర్యంతో గహనంగాను సమగ్రంగాను ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి. ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏపాటి వాడను. హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయా నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజన పద్ధతిని తెలియజేశారు.
సత్పురుషులు నా సచేతన మూర్తులని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాగనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటలందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కానీ అష్టోపచార షోడశోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం. ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్తచాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడులోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహనకారకమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధనమై పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మేము శక్తి గల వారం, తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రాలు సుఖాలకై శ్రమిస్తున్న దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగునా అనుక్షణము అప్రమత్తంగా ఉన్న దుఃఖం అతి శ్రద్ధగా మనల్ని వెదకి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారవేయాలనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలో పోరాడడం వ్యర్థ ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లవలేశమైన వారిని అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలనే పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాడు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశం ఉన్నా పాదాలు పాపం వైపుకు లాక్కెళుతాయి. ఏ సత్కర్మలు చేయాలనుకుని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణగాం అనే ఊరికి భీమాజీ పటేలు. ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చిపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం. మేలు గాని కీడు గాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909వ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించడంతో కఫక్షయ రోగోద్భవం వలన జ్వరం కూడా పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడు కఫం, రక్తం, గడ్డలు పడడం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిలాడేది. అలా భీమాజీ బాధతో పక్కన అంటుకుపోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేవి రుచించేవి కాదు. పశ్చిమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచగా అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకుని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేల్ మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిషులను, భూత వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధమైన వ్యాధి అన్నారు. దైవఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవ యత్నం ఉపయోగపడదని కొందరన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీంలు అయ్యారు. అనేకులు చికిత్సలు చేసి అలసిపోయారు. ఎవరిది ఏది ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేల్ బాగా నిరాశ చెందాడు. దేవా, నేను ఎలాంటి పాపం చేశాను? ఏదీ ఉపయోగపడడం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక క్షణమైనా తన స్మరణను కలుగనివ్వడు. అతని లీల ఆశ్చర్యకరం. తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్టపరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు.
భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులు ఎవరో చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతని పూర్తి విశ్వాసం. అదే శుభశకరమై రోగోపశమనానికి కారణమైంది. తరువాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలో ఆలోచనకు అందవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యదా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపజేసినా మరణింపజేసినా కార్యకర్త అతడొక్కడే. పటేలు నానా చంద్రకర్కు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు హకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచి వాడవటం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జాబు రాశాడు. వెంటనే వెళ్లి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయ అయిన తల్లి. పిలవగానే పరుగుడి వచ్చి కరుణతో చేయిని అందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ బూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెప్తున్నాను. భయాలన్నిటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, సాయి చరణాలు గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుడిని చేయగలరు. పటేల్ పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటాను, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేల్ తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకుని ఆ మరునాడే షిరిడి ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేలు సాయి మహారాజ్ దర్శనానికి షిరిడి బయలుదేరాడు. ఎంత త్వరగా షిరిడి చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అతని బండి మసీదు ప్రక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకువచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం. పాటేల్ని చూసి, బాబా, శ్యామ, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకొచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాల యందు శిరస్సు నుంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి, దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పాటేల్ యొక్క బాధను చూచిన సాయినాథునికి దయ కలిగింది. అంతే తన బాధ తక్షణము ఉపశమనం అవుతుందని పాటేల్కు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాస్వదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. సిరిడిలో అడుగుపెట్టగానే నీవు అనుభవించవలసిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాల్లో మునిగి ఉన్న మహా బాధల గోతుల్లో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడ పకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువల్ల నువ్వు నిశ్చితంగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వల్ల అమృత సించనము ద్వారా ఒక ఆయువునకు పునర్జన్మ కలిగినట్లు పాటేల్కు తృప్తి కలిగింది. మరోన్మోహమునకు అమృతపానం లభించినట్లు, కృపార్తనకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వడిలిన వచనాలు పాటేల్ మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ
బాబా ఎదుట ఒక గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జట్టును మరీ పరీక్ష చేయలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా ఆ రోగం పుట్టుకు వచ్చింది అని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపాదృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు. ఎండిపోయిన మోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మ జన్మల్లోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణము. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువల్ల బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధము. ఒక్కసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డుకథ అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీన్ని నా స్మరణకు తెప్పించింది సాయే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లు ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలగణపతి అనే గొప్ప భావికుడు దర్జీ జాతి వాడుండేవాడు. అతను మసీదులోనికి బాబా వద్దకు అతిదీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టట్లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడటం లేదు. నేనేం చెయ్యను? ఔషధాలు కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావు అని చెప్పాడు. చాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనిపించింది. ప్రక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోకాడించుకుంటూ తన దగ్గరికి రావటం చూచాడు. అలా అంతా కలిసి రాగా బాలా చాలా ఆనందించారు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలి జ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాబూసాహెబ్ బూటీకి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరోచనాలు, గడేకు వాంతులు పైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమార్ నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పని చేయలేదు. ఆ చింతలో, అదే ఆలోచనతో బాబూసాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు విరోచనాలు ఆగకుండా ఎడతెరిపి లేకుండా అవటం వల్ల అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళటానికి అతని శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవిన సోకింది. బూటీని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దారు, ఇక నుంచి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవలసిందే అని అన్నారు. చూపుడు వ్రేలుతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యము: వారి వచనాలు దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బూటీ ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బూటీకి ఎడతెరపు లేని వాంతులు, విరోచనాలు, దప్పికతో అతని ప్రాణం విలవల్లాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిల్లే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిల్లే బాబాని అడిగాడు. అప్పుడు బాబా పాలతో బాదం, అక్రోటు, పిస్తా వేసి
ఆ కీర్ను అతనికి త్రాగటానికి ఇవ్వండి. దానివల్ల అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బూటీకి కలిగిన ఉపద్రవం మ్, తొలగిపోయింది. అక్రోటు, పిస్తా, బాదంతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాల యందు విశ్వాసమే మూల కారణము. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి అళంద నుండి ఒక స్వామి సాయి సమర్థం దర్శనానికి షిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్న ఏ కాసేపైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలని తలచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేశాడు. బాబా విభూది ప్రసాదాన్ని తీసుకొని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్ని ఇచ్చారు. అలా సాయి ఆశీస్సులు అందుకొని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజుల కల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గినందువల్ల మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టరు చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్లు చెప్పాడు. దాంతో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరొక కథ ప్రసంగపాశ్చాత్తు గుర్తుకు వచ్చింది. దాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభామండపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజన్కి దుర్భరమైన అజీర్ణ వ్యాధి, దానివల్ల విరోచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలు తీసుకోలేదు, ఏ చికిత్సలు తీసుకోలేదు. అతడు చాలా విసుగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువల్ల తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే. కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. విరోచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువల్ల వాని వల్ల హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తాను బాబా వద్దకు చరణ సంవాహనం చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్యా బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి అని. తర్వాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి వెళ్ళి తన ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవహనం మొదలుపెట్టాడు. కోపురగాం నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభినందనలు చేశారు. ఇతర భక్తులతో పాటు అందేరు నుండి పాటేలు కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షంతలను పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోటు గుణపంతో తవ్వుతూ నేల పని మొదలయ్యింది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహ అవతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో తవ్వుతున్నారు? వారి నడుం విరగ్గొట్టుతానంటూ చటకా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు.
గుణపాలను పారవేసి పనివాళ్ళు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతున్నావు? కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య, లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగపప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయంభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయి ఉంది. దానిలో బాగా బాగా సేరు గింజలుండి ఉంటాయి. వానిని పిడికెడుగా బయటికి తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజనికి తినటానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపటం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయ్ అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకునిరా అని చెప్పారు. కాకా చెంబు నిండా నీరు తేగా తాము స్వయంగా తాగి అతనిని త్రాగు అని చెప్పారు. కాకా నీరు తాగిన తరువాత నీ మలద్వారం మూసుకుంది. ఆ ఆ బ్రాహ్మణులు ఎక్కడ చచ్చారు? వెళ్ళి వారిని పిలుచుకునిరా అని అన్నారు. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వలనే నిండిపోయింది. నేలపని మరలా ఆరంభమైంది. కాకా విరోచనాలు ఆగిపోయినాయి. విరోచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూలవ్యాధితో 14 ఏళ్ళు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోట అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపుశూల నా వెంటపడి 14 ఏళ్ళు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇక నాకు లేదు. నేను ఎవరినీ హింసించలేదు. తల్లి తండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమవలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత్ అనుభవం. బాబా అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూది ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమంగా అతని కడుపుశూల బాధ పూర్తిగా నివారణమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయడం వారి నిత్య స్వభావం. చరాచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది.
అయినా బాబా ఆజ్ఞను శిరసా వహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూచుకోలేడు కదా. అక్కడే 2 గోనగుడ్డలు పరచుకుని వానిపై పరుపు వేసుకుని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టరు వచ్చి అతన్ని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయటానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకుని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం శాంతం చెబుతున్నాను. పద్యం: పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ, లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిక విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలటం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతిని అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతిని తన్నికలుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైంది. సన్నికల్లు పత్రం బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కల భ్రమ అని జనులంటారు. కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూచి పటేలు మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకుని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్ని ఉంచాడు. బెత్తంతో శిక్షించటం గుండెను బ్రద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా, మీ ఈ ఉపకారానికి పామరున్నైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అశక్యం. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరస్సును ఉంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్కం, ఆలోచనలకు అందనివి అవి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 1 నెల రోజులు ఉన్నాడు. ఆ తరువాత నానా ఉపకారాన్ని స్మరించుకుని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడీ వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ విశ్వాసాలు ఇవి చాలు. వేరే ఏవీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారు ఎవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకుని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపసాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్కరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసగను రచించిన అర్వాచీన భక్త లీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది.
ఆప్తులు బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయి నారాయణుడు, రెంటిలో ఏది తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యముంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరింపచేస్తారు. వారు కాలాన్ని వెనక్కు మళ్ళిస్తారు. ఇక తరువాతి కథలో ఒకరి సంతాన చింత వర్ణన. దీనిలో సత్పురుషులలోని ఏకాత్మ చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడు పట్టణ నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలహటం. మౌల్వీ సాహెబు అనే సాధువు గురించి బాబా సూచించటం. పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవటం. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంతు సాయికి శరణుజొచ్చి తరువాతి అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండని సాధువులకు, శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భీమాజీ క్షయ నివారణమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శ్రీ సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురోభ్యై నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ సత్పురుష శ్రేష్ఠ. జయ జయ దయాళు గుణగంభీర. జయ నిర్వికార పరాత్పర. జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగచేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించటానికి, భక్తులు చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చటానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణి అయిన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలి జ్వరం తొలగిపోయిన కథ అయింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వ్రేలుతో బెదిరించి జావత్రాహించగా తొలగటం. వేయించిన వేరుశెనగ పప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవటం. మరియు ఒకరి కడుపు శూల, మరొకరి కర్ణవ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవటం విన్నాము. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖ సంపన్నుడుగా సాయి అందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే భక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది? కథ ఎలా రసవంతమవుతుంది? భక్త కథను ఎలా వివరించగలడు? భక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాల మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాగణులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించటానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెప్పుతూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని, పరమార్థాన్ని సాధింపచేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్న వారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకుని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు
అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార నిద్ర భయ మైదునాలు దీనికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోక లేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వల్లనే భగవద్భక్తిని సాధించగలగడం, దీని వలననే 4 ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ ప్రపంచం మేఘాలపైని మెరుపు తీగ వలె చంచలమైనది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖ ఘడియలు దుర్లభం. తల్లి తండ్రి, అన్న చెల్లి, భార్య భర్త, కొడుకు కూతురు, పెదతండ్రి పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలోని కర్రల వల్లనే ఒక చోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిడికి విడిపోయి మరల కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళో రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణ ఎందుంచుకోవాలి. శరీరం కాలునికి ఆహారం. ఇది ఈ ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ పురుషార్థాలను సాధించుకోవడంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. మరియు సాయి చరణాల యందు భక్తి అభివృద్ధి అయి సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణాల కమలాలను అనుక్షణం గుర్తుకు తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అత్కర్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళలో మనసులో మెదులుతుంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగృతావస్థలో, స్వప్నంలో, కూర్చున్నా, లేచినా, భోంచేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్న, వనాలలోకి వెళ్ళినా, ఎక్కడున్నా వారు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నిధి ధ్యాసలను చేస్తే మనసు ఉన్మని స్థితిని పొందుతుంది. ఇలా అనుదినం జరుగుతుంటే చిత్తం చైతన్యమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి గత అధ్యాయం చివర చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించినా ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటనే సర్వం తెలుసుకుంటున్నట్లుగా
అందరికీ అనుభవాన్ని కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది. శరీరంపైని భ్రాంతిని మరిచిపోయి ఎప్పుడూ అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్ ఈ సత్ తత్వాన్ని శరణుదొచ్చిన వారికి అందరూ ఒకటేనన్న ఏకత్వ భావం ఉంటుంది. అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణాల పరంపర తప్పదు. ఈ అనేకత్వాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రిశుద్ధిగా తెలుసుకోవాలి. గురువు సాంగత్యంతో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేదబుద్ధి అంతఃకరణలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలే అగుపించదు. సకల విజ్ఞాన ఘనస్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉపాధి భేదాల వల్ల అజ్ఞానం, మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వాన్ని అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు జనం వేరు కాదు, విభిన్నం ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది కానీ వేరుగా మరేదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేదబుద్ధిని త్యజించడం, అదే బ్రహ్మ అనడం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను. నేను లేని చోటంటూ లేదు. నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకొని మాయా భ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేదీ లేదు అని తెలుసుకొని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి యందు ఉంటుంది. శుద్ధోదకం పోస్తే అంతా ఒక్కటిగా కలిసిపోయి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించనవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపంలో లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడు భ్రమలకు లోనై జనన మరణాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతిగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందినవారు ధన్యులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री
సాయినాథుని శరత్ బాబూజీకి జై. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి ఆలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్న వారికి ఎవరి యందు మహమాకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహాసత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిది ఏదీ లేదు, వారు ఎరగనిది ఏదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాము. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదా, విని లాభాన్ని పొందండి. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, పేరు రతన్జీ. లోకులు అతన్ని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఎవరు నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటి పెట్టుకుని ఉండనే ఉంటుంది. కొందరు నేనే గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు అని, ఏ లోపం లేని వారికి దృష్టి దోషము తగులుతాయేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధన కనక సంపద కల రతన్జీకి వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖమెక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమ లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానము, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణ జ్ఞానం లేని వారు, ఆచార సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాల అలంకరించుకొని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రులు లేని గృహస్థుని గృహము శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించాడా అని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చింతగా ఉండేది కాదు. అకారణంగా సేటు ఎప్పుడు తనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కళంకుణ్ణి చెయ్యి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుణ్ణి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసగుని యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను, బాధను మొరబెట్టుకున్నాడు. షిరిడి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చెయ్యి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణు జొచ్చితే ధన్యుడవుతావు అని దాసకును చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక
మనసున నిశ్చయించుకుని షిర్డీ వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దాన్ని వినండి. ప్రజలు మహా కష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో వస్తావనుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీకు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు గాని, ముసల్మాన్ గాని లేదా పార్సీ గాని బాబా వారిని దక్షిణ అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000 కోటి ఇచ్చిన తర్వాత ఇక తెమ్మనేవారు. అవి అయిపోయిన వెంటనే అప్పు తీసుకొనిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగడం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోలెడన్ని రూపాయలు ఇస్తాను, నా వద్ద నిశ్చింతగా కూర్చో. దునీమాయే किसी का कोई है और किसी का कोई है, अपना तो यहाँ कोई नहीं है, अपना అల్లా హీ అల్లా హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టి వారు నాకు ఒక్కటి ఇస్తే నేను వారికి 100 ఇస్తాను. గొప్ప లక్షాధికారివని సైతం దక్షిణను అడగడానికి పేదవాణ్ణి ఇంటికి వెళ్ళమని సాయి మహారాజ్ ఆజ్ఞనిచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైన, బికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరస వహించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం: బాబా దక్షిణ అనే మిషతో నిరాహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరైనా సంశయం కలగవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములెలా అవుతారు? రాయిని, రత్నాన్ని, రాగి నాణాన్ని, బంగారు నాణాన్ని ఒకేలా చూచేవారు చెయ్యి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్షమే చేసేవారికి, వైరాగ్య దీక్ష ఉన్న విరక్తునికి, నిరాపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకుని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటామో, నవవిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టి వారు డబ్బును అడుక్కోవడమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్మిక కాలవైపు అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తి పరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువుకి దక్షిణ ఏమవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీర్లా ఉన్న లోభం వదల్లేదు. నిత్యం డబ్బును ఆరాధించడమా? ప్రథమ దర్శనంతో దక్షిణ పుచ్చుకొని పునర్దర్శనంలో మరలా దక్షిణ అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణ తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తర పోషమనం, తర్వాత హస్తముఖ ప్రక్షాళనోంకర తాంబూలధనం.
ఇవన్నీ ఆయకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన విలేపంతోనే పుష్పాక్షలతో అలంకరించేటప్పుడు దక్షిణ ఇమ్మని కోరేవారు. శ్రీ సచ్చిదానంద సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai
Sai Baba,